పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 29 ఆదివారం పవిత్ర తిరుకుటుంబ మహోత్సవం. తిరుకుటుంబంలో వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ అందరికీ ఒక మాతృక. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు. మొదటి పట్టణము సీరాకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1-2 వచనములు మరియు 21వ వచనం నుండి 24వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి 52వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాలను దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ తిరుకుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబంలో జరిగినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఈనాడు మనం ధ్యానించుదాం. క్రిస్మస్ తర్వాత ఆదివారాన్ని మనమంతా తిరుకుటుంబ పండుగగా జరుపుకుంటాం. మరియ మాత, యోసేపు, బాలయేసు కలిసి ఉన్న కుటుంబాన్ని తిరుకుటుంబంగా చెప్పుకుంటూ ఉన్నాం. మన గృహాల్లో, కథోలిక దేవాలయాల్లో తిరుకుటుంబ స్వరూపాలు, చిత్రపటాలు మనకు కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో సువిశేషకులు పునీత మత్తయి, లూకా గారు తిరుకుటుంబం గురించి ప్రస్తావిస్తారు. క్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు దూత చెప్పినట్లు ఈజిప్టుకు వెళ్ళిపోవడం, క్రీస్తును ఆలయంలో సమర్పించడం, నజరేతు నివాసం, ఇవన్నీ కూడా తిరుకుటుంబంలోని వ్యక్తులు పోషించిన పాత్రను, రక్షణ చరిత్రలో వారి స్థానాన్ని మనకు గుర్తు చేస్తాయి. తిరుకుటుంబంలోని 3 వ్యక్తులు మనకు ఆదర్శనీయులే. ఆ 3 మనకు 3 సందేశాలను ఇస్తూ ఉన్నారు. తిరుకుటుంబ పెద్ద యోసేపు. యోసేపు గారు దావీదు వంశస్థుడు. ధర్మశాస్త్ర నియమాలకు చక్కగా ఆచరించే వారు. అందుకే ఆయనను ఒక నీతిమంతుడిగా గౌరవిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. తనతో నిశ్చితార్థం చేయబడిన మరియ మాత తన ప్రమేయం లేకుండా పవిత్ర ఆత్మ ప్రభావంతో గర్భం ధరించిందని తెలియగానే అతడు ఆ తల్లిని నిందించడం, అవమానించడం చేయలేదు. నిజానికి యోసేపు గారు తలంచుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపి ఉండవచ్చు. కానీ ఆయన అలా ప్రవర్తించలేదు. కారణం అతనిలోని మంచితనం, మరియ మాత మీద తనకున్న నమ్మకం మరియు దేవుని చిత్తాన్ని ఆయన బలంగా నమ్మాడు. ఆయన దావీదు రాజుల వంశంలో పుట్టినప్పటికీ పని చేయవలసిన అవసరం నాకేంటి అని గర్వపడలేదు. వడ్రంగి వృత్తిని తన కుటుంబ పోషణగా ఎన్నుకున్నారు. ఆ వృత్తిలోనే మంచి పేరు సంపాదించి కష్టపడి చెమటోర్చి కుటుంబాన్ని పోషించుకున్నారు. సాక్షాత్తు ఆ దైవ కుమారునికే తన కష్టంతో అన్నం పెట్టిన ధన్యజీవి యోసేపు గారు. ప్రతి కుటుంబ యజమాని యోసేపు వలె బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. కుటుంబాన్ని ప్రేమానురాగాలతో ముందుకు నడపాలి. అనుగ్రహ పరిపూర్ణురాలు మరియ తల్లి. ఆ తల్లి సాక్షాత్తు దేవుణ్ణి తన గర్భంలో మోసింది. ఆ తల్లి దేవమాత అయినప్పటికీ ఎంతో వినయంతో జీవించారు. ఎన్నో ప్రాణాపాయాలను చుట్టుముట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్న గొప్ప మాతృమూర్తి మరియ తల్లి. పురుషుని ప్రమేయం లేకుండా గర్భం ధరిస్తే ఈ లోకంలో ఎలా చూస్తుందో ఆమెకు తెలిసినా కూడా దేవుడే నన్ను కాపాడుతాడు అన్న గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళిన ధైర్యశాలి మరియ మాత. తను దేవుని తల్లి కాబోతుందని దూత ద్వారా తెలిసినా కూడా ఏ మాత్రము గర్వం లేకుండా కడు వృద్ధాప్యంలో గర్భం ధరించిన తన బంధువు ఎలిజబెత్తమ్మకు సేవలు చేయటానికి పరుగులు తీసింది. ఆ తల్లి అందరినీ ప్రేమిస్తుంది. పరుల కోసం దేవుని అడగటమే తప్ప తనకంటూ ఏది ఆశించని గొప్ప మాతృమూర్తి మరియ మాత. భార్యగా
తల్లిగా ఆమె చూపిన ఆదర్శం ప్రతి కుటుంబంలోని స్త్రీ సొంతం చేసుకోవాలి. మరియమాత, యోసేపు గారు ఒకరి మనసునొకరు అర్థం చేసుకుంటూ ప్రేమానురాగాలతో కుటుంబ బాధ్యతను నిర్వర్తించిన తీరు అద్భుతం. అందుకే దేవుడు ఈ కుటుంబాన్ని అమితంగా ఆశీర్వదించారు. బిడ్డలందరికీ ఆదర్శం బాలయేసు. బాలయేసు పసిప్రాయం నుండే తన తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడంలో, దాన్ని పరిపూర్ణంగా పాటించడంలో ఎప్పుడూ ముందంజలో ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 46-47 వచనములు. బాలయేసు తన ఆత్మను, తన ఆధ్యాత్మికతను ఎన్నడూ విస్మరించలేదు. తన జీవం, తన కార్యం సమస్తము తన పరలోక తండ్రిలోనే ఉందని విశ్వసించాడు. తన తండ్రి మహిమార్థం తన కర్తవ్యాన్ని పరిపూర్ణం కావించాడు. పశువుల కొట్టంతో ప్రారంభమైన తన ఇహలోక ప్రయాణాన్ని కల్వరి శిలువ వరకు, అనగా కడ వరకు ఆధ్యాత్మిక ఎదుగుదలతో కొనసాగించాడు, ముగించాడు, మహిమను పొందాడు. బాలయేసు తన కుటుంబానికి, ముఖ్యంగా తన అమ్మకు, నాన్నకు విధేయించి జీవించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. తల్లిదండ్రుల ప్రేమ ఎంత మహోన్నతమైందో బాలయేసు ఎరిగి ఉన్నాడు. వారు ప్రతి మాట, ప్రతి చర్య తన నుంచి తన మంచి కొరకే అని గుర్తించాడు. కాబట్టే వారిలో లోబడి జీవించాడు, వారిని గౌరవించాడు, తన విధేయతను చాటుకున్నాడు. ప్రతి బాలుడు, ప్రతి బాలిక, ప్రతి యువతి, ప్రతి యువకుడు ఆ పవిత్ర బాలుని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ బాలునిలా ఎదగాలి, ఆ బాలునిలా మారాలి. చివరిగా, తిరుకుటుంబం దేవాలయానికి వెళ్ళటం అలవాటుగా మార్చుకున్నారు. కుటుంబంలోని అందరూ దేవాలయానికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి. మన కుటుంబం ఎలా ఉంది? దేవునితో ఉందా? దేవుని చేత మన కుటుంబం కట్టబడిందా? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రార్థించే కుటుంబం మనదైతే దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి. అద్భుతాలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ప్రతి తల్లి మరియమాత వలె, నీతిమంతునిగా పిలువబడిన జోజప్ప గారి వలె, ప్రతి తండ్రి బాలయేసు వలె ప్రతి బిడ్డ జీవిస్తే మన కుటుంబాలు కూడా తిరు కుటుంబాలు అవుతాయి. మరి ఈనాడు దేవుడు సదా స్తుతింపబడును గాక. ఆయన పరిశుద్ధ నామము సర్వకాలంలో సన్నుతింపబడును గాక. ఆకాశము అందున్న జ్యోతులు, భూమి అందున్న జాతులు, జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను మహిమపరచునుగాక. దేవదూతలు, దేశంలో, సామ్రాజ్యంలో, సామంతులు, వృద్ధులు, యువకులు, ఒక్క మాటలో శ్వాసించు ప్రతి ప్రాణి ఆయన్ను స్తుతించునుగాక. దేవుని కార్యములు మహత్తరమైనవి. అవి మానవ మేధస్సుకు సులువుగా అర్థం కానివి. తనను నిష్ఠలో సేవించు వారి మొరలను ఆయన ఆలకించును. కొన్నిసార్లు దేవుని యొద్ద నుండి జవాబు ఆలస్యం అవుతుందనే తప్ప అనాధారం కానేరదు. తన నిశ్చలమైన భక్తితో ప్రభుని ప్రార్థించింది. తాను ప్రభుని బ్రతిమాలుకున్నట్లే మగబిడ్డను ప్రసవించింది. తనకు మాతృత్వం అనే గొప్ప వరాన్ని ప్రసాదించిన గొప్ప దేవునికి తానిచ్చిన మాటను జవదాటకుండా తన ఏకైక సుతిని దైవాంకితం చేయాలని నిర్ణయించుకుంది. పాలు మార్చిన తన పసికందును యావే దేవుని పరిచర్యకు అప్పగించింది. ప్రతి ఏడాది దేవుడు తనకు చేసిన మేలు కృతజ్ఞత బలులు సమర్పించుటకు తన భర్తను కూడబెట్టుకుని షీలోలో ఉన్న దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చేది. అక్కడే చిన్ననాటి నుండి పరిచర్య చేస్తున్న తన బిడ్డ సమూయేలును చూసి మురిసిపోయేది. ప్రతి ఏటా తన బిడ్డ ధరించు యాజక వస్త్రమును తానే తయారు చేసుకుని తీసుకువచ్చేది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. మనం దేవుని చేత ఎన్నుకొనబడిన వారం. ఆయన దృష్టికి పరిశుద్ధులము. ఆయనకు అతి ప్రియులం
మైన వారలం. ప్రేమను కలిగి ఉండవలసిన బాధ్యత కలిగి ఉన్న వారలం. ఒకరిని ఒకరు బలపరుస్తూ బుద్ధి చెప్పుకోవాల్సిన వాళ్ళం. మన ప్రతి పలుకు దేవుని పట్ల కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఇదే ప్రభుని బోధ. భక్తిగల కుటుంబాన్ని లూకా తన సువార్తలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇదే పరిశుద్ధుడైన యేసు మానవ కుటుంబం. యేసు, మరియా, యోసేపు దేవుని పట్ల తగినంత భక్తి విశ్వాసం కలిగి ఉన్నారు. తండ్రిగా యోసేపు భార్య బిడ్డలను కాయకష్టం చేసి పోషించాడు. వారిని యోధునిలా సంరక్షించాడు. తల్లిగా, భార్యగా భర్తకు, బిడ్డకు పరిచర్యలు చేసింది పరిశుద్ధ మరియ. సాక్షాత్తు తను దేవుని కుమారుడైనప్పటికీ తల్లిదండ్రులను చులకన చేయక పరిపూర్ణ విధేయతను కనబరిచాడు యేసు. కుటుంబంలో ఎవరి ధర్మాన్ని వారు నిర్వహించాలి. దైవ చిత్తాన్ని వినయ విధేయతలతో పాటించు కుటుంబాలు పునీతమవుతాయి. ఈనాడు మనం తిరు కుటుంబాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ కుటుంబంలో ఆ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు త్రియేక దేవుడు ఈ లోకాన్ని సృష్టించి పరిపాలిస్తూ ఆదరిస్తూ దయను చూపుతూ కన్నులారా ప్రజల్ని కాంచి ఆనందిస్తూ ఉండగా చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తూ ఉన్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. త్రియేక సర్వేశ్వరుడు అనునిత్యము గణపరచబడునుగాక. త్రియేక సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.